లకును చిన్న బిడ్డలకును పేరు పేరున వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. మనందరం ఒకసారి బిగ్గరగా దేవునికి స్తుతులు చూద్దామా? అంతేనా? 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 దేవునికి స్తోత్రా. దేవునికి మనము నిండు మనస్సుతో ప్రభుని మనము ఆరాధించాలి, స్తుతించాలి. ఆయన కార్యాలు గొప్పవి. ఎప్పుడు ఆయన ఏ మేలు, ఎవరి పట్ల ఏ ఉపకారము, ఏ విధమైన సహాయము, ఏ విధమైన సమృద్ధి వస్తుందో మనకి తెలియదండి. గొప్ప దేవుడు. లాస్ట్ వారం అంతా మరి మంగళవారం నుండి మరి శుక్రవారం వరకు మొన్నటి వరకు కూడా పరిచర్య జరిగించారు. ఒక కుటుంబంలో 3 దినాలు ప్రార్థన జరిగింది. అలాగా మరి శుక్రవారమున మరి తెనాలి మల్లిపాడు అనేటువంటి తెనాలిలో మల్లిపాడు అనేటువంటి ప్రాంతంలో తెలుగు బాప్టిస్ట్ చర్చి, పెద్ద చర్చి, అక్కడ మరి రాత్రి ఆన్లైన్ ప్రేయర్ జరిగింది. అక్కడ వెళ్ళి సందేశం అందించడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. మరి నేను విజయ్ గారు రాత్రి అయ్యా మరి నేను లోపలికి వెళ్తాను, మీరు అక్కడ చూసుకోండి, మరి సమృద్ధిగా సమయాన్ని గడపడానికని ఒక ఆలోచన. ఇంకా బిడ్డలు బుధవార క్రమంలో కావచ్చు, శనివార క్రమంలో కావచ్చు, లాస్ట్ నేను చెప్పాను బుధవార క్రమంలో యూత్, అలాగే మరి పెద్దలు, అలాగే చిన్న బిడ్డలందరిని అటెండ్ అవ్వాలి. అలాగే మరి ఆదివారము శనివారము కంటిన్యూగా సమయము మరి సాధ్యమైనంత మటుకు మరి అటెండ్ అవ్వడానికి ప్రయత్నం మరి చేయాల్సింది కంపల్సరీ. అది దానిలో ఎటువంటి మరి మనము దానిని వేరేగా మనం తీసుకోకూడదు. ఖచ్చితంగా మనం పాటించవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్ర. మరియు దేవుడు తన కృప చేత మరి సమయము మరి చాలా విలువైనది. దాదాపుగా 10 నిమిషాలు తక్కువ 9 అయింది నా దగ్గర. మీ దగ్గర కూడా అట్లానే అయిందా? మరి స్లోగా ఆడుతుందో మరి స్పీడ్ ఆడుతుందో చూద్దామని. కాబట్టి అది కరెక్ట్ టైం. కాబట్టి ఈ టైంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ముందుకెళ్ళిపోదాం. మరి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి నెక్స్ట్ వీక్లో ఏదన్నా మీ యొక్క సాక్ష్యాలు మరి అప్పుడు సిద్ధపడుతురు. కానీ కొంచెం టైము మరి ఈ విధంగా ముందుకు వెళ్ళడానికి దేవుడి భాగ్యాన్ని ఇచ్చారు. 10 నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 5వ వాక్యము. నీ గంపయు మిస్ మీరే చేస్తారా? మళ్ళా చదువుతాం. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడును. దేవునికి స్తోత్ర. ఇక్కడ మనం చదువుకున్న ఈ భాగములో 28 ద్వితీయోపదేశ కాండము 28 మొదటి నుండి మనం చదువుకుంటే, ఈ మొదటి నుండి మనం చదువుకుంటే ఒక చక్కటి అదిగో దేవుడు వాగ్దానమును కనబడతా ఉంది. నా మాట వింటే సమస్త జనుల కంటే హెచ్చిస్తాను అన్నాడు. నా మాట వింటే, నా ఆజ్ఞలు గైకొంటే నిన్ను పట్టణములో దీవిస్తాను అని చెప్పాడు. నీ గర్భఫలము దీవిస్తాను అని చెప్పారు. ఇలాగ చెప్పుకుంటా 4 వచనాలలో చెప్పుకుంటా వచ్చి ఇక్కడ 5వ వచనము దగ్గరకు వచ్చేసరికి నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు దీవించబడును అన్నాడు. దేవునికి స్తోత్ర. అందరము చేతులెత్తి చూద్దామా? హల్లెలూయా. ఏది దీవెన కలగాలంటే అక్కడ నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టెయు అంటాడు కదా. గంప అనేది ఏం చూపిస్తుందయ్యా అంటే మన కుటుంబ జీవితాన్ని చూపిస్తుంది. గంప అనే మాట మన కుటుంబ జీవితంలో దీవెన కనగబడాలి. ఆ యొక్క దీవెన కనబడాలి. అది ఉద్యోగమా, అది వ్యాపారమా, అది చేతి పనా, లేకపోతే ఆ బిడ్డల చదువులా, వారి యొక్క ప్రయత్నాలా, ఏదైనా కానీ దీవించబడాలి దేవుడు అంటాడు.
ఈ లోకములోని వారు కానాను దేశములో పాలు తేనెలు ప్రవహించు దేశములో వారు కలిగినటువంటి ఆ వాగ్దాన దేశములో ఏం కనబడాలి అంటే వాళ్ళకి దీవెన కనబడాలి, దీవెన ఉండాలి. ఆ దీవెన ఉండడానికి దేవుడు చెప్తున్నాడు ఈ మాట. అదిగో నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు దీవించబడును అంటాడు. ఇప్పుడు గంప అనే మాటకు ఏమని మనం చెప్పుకున్నామంటే మన కుటుంబము, కుటుంబ జీవితం, మన కుటుంబము, భార్యాభర్తలు, బిడ్డలు, ఈ కుటుంబము ఏమవ్వాలంట? దీవించబడాలి. దేవునికి స్తోత్రం. మనము దీవించబడాలి అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఆయన ఆజ్ఞలు గైకొనాలి. మనము దీవించబడాలి అంటే ఆయన మాటలు వినాలి. మనము దీవించబడాలి అంటే భక్తితో ఈ లోకములో జీవించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ఆజ్ఞ బ్రేక్ చేసి దానిని గైకొనకుండా ఉంటే దీవెన రాదు. దేవుని ఆజ్ఞలు గైకొనాలి. ఆయన రూల్స్ ఉన్నాయి, ఆయన ఆజ్ఞలు ఉన్నాయి, పాటించాలి. తర్వాత లోబడాలి. దేవుని మాట విని లోబడాలి. వినటానికి మాత్రం వింటాం కానీ లోబడాలి. మూడవది భక్తిగా ఉండాలి, భక్తిగా బ్రతకాలి, భక్తి చేయాలి. ఇది చాలా అవసరము. భక్తి పరులుగా మనం ఉండాలి, భక్తి చేయాలి. ఈరోజున దేవుని బిడ్డలారా, ఈ వార్తలలో ఈరోజున ఒక గాన కోకిల అనబడిన ఒక ఆమె, ఎవరంట పేరు? సుశీలానా అంటారా? ఆమె 5 తరాలు చూసిందంటండి. ఇప్పుడు కూడా పిల్లల వాయిస్తోనే పాట పాడిద్దంట, చిన్న పిల్లల వాయిస్తుంది. మైసూరులో ఒక హాస్పిటల్లో ఆమెకు బాగాలేదని అక్కడ పెడితే హార్ట్ అటాక్ వచ్చిందట. అక్కడ ఆమె చనిపోయింది. ఎన్ని డబ్బు సమస్తం ఉంది. దాదాపుగా 15 భాషల్లో ఆమె పాడిందట. ఆమె ఎన్నో అవార్డులు, ఎన్నో ఘనతలు తీసుకునే ఆమె డబ్బు కోకొల్లలు ఉంది. కానీ ఈ రోజున అదిగో ఆమె హార్ట్ అటాక్తో చనిపోయింది, ఇక లేదు అని రాశారు. ఆ వార్త జస్ట్ అట్ట వస్తే చూశాను అంతే, ఇంకా ఎక్కువ వినలా. దాంట్లో వినడానికి ఆ టైం కూడా సరిపోవాలి. ఇవాళ ఈరోజు అంత ప్రిపరేషన్ ఉంది కాబట్టి. కానీ ఎలాంటి వ్యక్తి అయినా కానీ ఏమవుతుందయ్యా అంటే చనిపోవాల్సిందే. ఈ లోకంలో చనిపోవాల్సిందే. ఈ లోకంలో కొంతకాలమే, కానీ భక్తిగా బ్రతకాలి. ఆ భక్తిలో చనిపోవాలి. అది గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్ర. భక్తి చేయాలి, అది అవసరం ఈ లోకంలో. అందుకోసమే మన గంప, మన కుటుంబ జీవితము దీవించబడడానికి గైకొనాలి, మాట వినాలి, భక్తిగా బ్రతకాలి. అప్పుడు మనకు ఖచ్చితంగా దీవెన మన కుటుంబాన్ని తాకిద్ది. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఇక్కడ ఈ రోజున దేవుని బిడ్డలారా, నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు దీవించబడును అనడానికి గంపలు ఎన్నున్నాయ్యా అంటే చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ఒక క్లుప్తంగా కొన్ని గంపలను మనము ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్ర. గట్టిగా చూద్దామా? బిగ్గరగా చూద్దామా? ఇంకా బిగ్గరగా చూద్దామా? హల్లెలూయా. వాటిలో ఒకటి చదువుకుందాము. ఇదిగో మరి కీర్తనల గ్రంథములో నుండి 81 కీర్తన 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 81 కీర్తన 6వ వాక్యం. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోత గంపల విడుదల పొందును. ఏ గంప అంటే మొదటిది మోత గంప అంట. మోత గంప గంపే, కానీ దానికి ఏముందంటే మోత, బరువు ఉంది. ఈ బరువు గంప అంట అది. ఇదట అంటున్నాడు అక్కడ. వారట ఇశ్రాయేలీలట, వారు మోసిన మోత ఇంత అంత కాదట. వారు మోసిన మోత బరువు ఇంత అంత కాదట. వారట బరువుతో ఉన్నారు. 430 సంవత్సరాలు బరువును మోసారు. ఇంత కాదు, 1 సంవత్సరం కాదు. వారు మోసిన బరువు ఎంతో తెలుసా? 430 సంవత్సరాలు మోత బరువును మోసారట. అది బైబిల్లో మనం చదువుకుంటే అక్కడ రాయబడిన మాట. ఇదిగో మరి నిర్గమకాండము 1వ అధ్యాయము 11 నుండి చదువుదాం. కాబట్టి వారి మీద
భారమట. మోత అనేది భారం అయిపోయింది. ఇప్పుడు మోత అనేది ఏమైందట? భారము. వారిని శ్రమ పెట్టుటకు ఎట్టి పనులు చేయించు అధికారులను వారు కట్టిరి. అయినను కఠినముగా సేవ చేయించుని వారు ఇశ్రాయేలీయుల చేత ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట పనిలోను పొలములోను కనుక ఎంత పని అయ్యా అంటే ఇటుకలు పని చేశారు. మట్టి, జిగట మట్టి, ఆ మట్టి తొక్కి ఇటుకలు చేయాలి. భారమైంది అది. అంత భారమైన పని వాళ్ళు చేశారు. ఏంటంటే మోత గంప, అంటే మోత బరువు. ఎప్పుడైతే వారు అంత బరువులు మోస్తున్నారో ఇక తట్టుకోలేక, ఈ బరువు తట్టుకోలేక, ఈ భారము తట్టుకోలేక ఇక దేవుని మొరపెట్టడం మొదలుపెట్టారు. ఏమనయ్యా అంటే, అయ్యా మాకు విడుదల కావాలి. అందుకోసమే అదిగో నిర్గమకాండము 2వ అధ్యాయము 25వ వచనంలో చెప్తాడు. అక్కడ ఒక మాట, దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. వారు ఇటుకలు మోస్తూ ఉంటే, భారము కలిగి ఉంటే, ఎన్నో పనులు కలిగి ఉంటే, వారు పెట్టిన మొర దేవుని దగ్గరికి వెళ్ళిందట. తట్టుకోలేకున్నటువంటి స్థితిలో దేవుని దగ్గరికి వెళ్తే, దేవుడు అంటే ఇశ్రాయేలీయులను చూచెను, వారిని లక్ష్య పెట్టెను అని రాయబడింది. ఇంకా అక్కడ అదిగో 3వ అధ్యాయం 7వ వచనం కూడా, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తాములను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి విడిపించుటకును విడుదల వచ్చేసింది. దేవునికి స్తోత్ర. కాబట్టి మోత గంపకు ఏముందయ్యా అంటే బరువు ఉంది. ఆ బరువుని విడిపించేది ఎవరో తెలుసా? దేవుడే. వారు పెట్టిన మొర దేవుని దగ్గరికి వెళ్ళిందట. ఈ రోజున బరువు మోస్తున్నావు, ఎదుగో దించకుండా, దేవుని మీద పెట్టకుండా, దేవుని చెప్పకుండా ఉన్నావేమో. అందుకోసం ఇక్కడ అంటున్నాడు, మనకు దీవెన కలగడానికి, నీ కుటుంబానికి దీవెన కలగడానికి, నీ భర్తకు దీవెన కలగడానికి, నీ భార్యకు దీవెన కలగడానికి, నీ పిల్లలకు దీవెన కలగడానికి ఈ యొక్క బరువుని దించుకోవాలి. ముందు నీవే కాదు మోసేది, అది తీర్చుకోవాలి. అందుకోసమే దానిలో ప్రభు మాట్లాడుతున్న మాట అంటారు కదా, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములు అంటాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. కంటిన్యూ చేద్దాం మాట. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తును. నేను సాత్వికుడను, దీన మనసు కలవాళ్ళని కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకొనుడి. దేవునికి స్తోత్ర. ఆయన సన్నిధానం నేర్చుకోవాలి. ఇక్కడ మనము దేవుడు భారాన్ని తొలగించేవాడుగా ఉన్నాడు. మన జీవితాలలో ఇదిగో మరి పాప భారం ఉంది, ఇదిగో బాధలు ఉన్నాయి, ఆందోళనలు ఉన్నవి, కలవరములు ఉన్నవి, ఎన్నో సమస్యలు ఉన్నవి, చెప్పులేనివన్నీ చెప్పుకోలేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఆ గుండె బరువెక్కుతూ ఉంటే అదంతా ఎవరు చెప్పుకోవాలి అంటే నువ్వు కాదు మోసేది. ఈ గంప మోత గంప, ఇది ఎవరు చెప్పుకోవాలట? దేవుని చెప్పుకోవాలి. అందుకోసం అంటాడు, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు
అది నీవు చింతించబాక, నీ చింత యావత్తు చెప్పుకో. ప్రభువా, నా కుటుంబంలో సమస్య అయ్యా, నా బిడ్డల గురించి సమస్య అయ్యా, అప్పుల గురించి సమస్య అయ్యా, అనారోగ్యం గురించి సమస్య అయ్యా, బిడ్డల చదువుల గురించి నాయన, ఇల్లు విషయములోనయ్యా, వివాహ విషయములోనయ్యా, ప్రభుకు చెప్పుకో. నీ చింత యావత్తు ఆయన తీరుస్తాడంతే. కనుక ఆయన మన గురించి చింతపడుతున్నాడట, నా మీద వేస్తారో లేదో అని, నాకు చెప్పుకుంటారో లేదో, నాకు మరిపెట్టినప్పుడు అంటాడు. బైబిల్లో మనం చదువుకుంటే 22:5 అంటాడు ఒక మాట, చక్కటి మాట. 22:5 వాక్యము, వారు నీకు మొరపెట్టి, అది మొరపెడితే నాయన, మొరపెడుతున్నావయ్యా, మొరపెడుతున్నావమ్మా, మొరపెట్టి విడుదల నొందిరి. చాలండి. వారు మొరపెట్టి ప్రార్థన చేసే వ్యక్తికి దేవుడు విడుదల ఇస్తాడు. నిజంగా షడ్రకు, మేషకు, అబేద్గో వారు ముందుంది అగ్నిగుండం. వారి అగ్నిగుండాన్ని చూచారు, అయినా వారి యొక్క ఆలోచన మార్చుకోవాలా, వారి మార్గాలు మార్చుకోవాలా, వారి హృదయ ఆలోచనలు మార్చుకోవాలా, వారి జీవితాలు మార్చుకోవాలా అంటారు అక్కడ రాజా. తర్వాత నెబుకద్నెజరు, మేము సేవిస్తున్న దేవుడు ఆయన శక్తిమంతుడు, ఈ యొక్క అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పిస్తాడు, మరణ భయం నుండి తప్పిస్తాడు, విడుదల కలిగిస్తాడు. కానీ నీ ప్రతిభకు మాత్రమే మొక్కము, మేము సాగిలపడము. మా ఆలోచన దేవుడే, కానీ వేరే ఆలోచన మాకు లేదు. ఒకటే మాట. అందుకోసమే అగ్నిగుండములో పడవేసిన వారట విడుదల నొందిరి, వారి బంధకాల నుండి విడుదల పొందుకున్నారు. దేవునికి స్తోత్ర. ఈరోజు నీ జీవితంలో కూడా అగ్ని వంటి శ్రమలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, విడుదల ఉందని గుర్తుపెట్టుకో. దానియేలు జీవితంలోనైతే ఇదిగో భయంకరమైనటువంటి అదిగో సింహపు బోనులో వేసిన సింహపు నోళ్లను అదిగో అలాగ మూసిన దేవుడు అదిగో విడుదల ఇచ్చాడు. ఉదయకాలములో అదిగో సింహము ఆ బోనులో నుండి బయటికి తీసుకొచ్చాడు, విడుదల కలిగింది. అంటే మోత గంప ఏం చేస్తుంది తెలుసా? విడుదల ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు. నీ కుటుంబ జీవితంలో ఏదైనా రావచ్చు, ఎన్నో కష్టాలు రావచ్చు, ఎన్నో శోధనలు రావచ్చు, ఎన్నో ఇరుకులు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు రావచ్చు. అయితే ఇక్కడ మనం చదువుకున్నాము, ఐగుప్తులు వాళ్ళు విడుదల నొందిరి అని. నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా విడుదల కలిగిస్తాడు. ఇక్కడ యెజ్రా గ్రంథములో 6వ అధ్యాయము 19 అంటాడు కదా. యెజ్రా గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం, చెరలో నుండి విడుదల నొందిన వారు మొదటి నెల 14వ దినమున, అది వారట అదిగో మరి ఇశ్రాయేలీలట, వారట అదిగో మరి ఆ యొక్క భయంకరమైనటువంటి శరలో నుండి విడుదల వచ్చా, బానిసత్వములో నుండి విడుదల వచ్చా, పాపములో నుండి విడుదల కలిగింది. వచ్చిన వారు విడిపించిన దేవునికి ఏం చేశారట? పండగను ఆచరించారట. ఆ పండగ పేరు పస్కా. పస్కా అనగా విడుదల, విమోచన. పస్కాకు ఎవరయ్యా అంటే ప్రభువైన యేసయ్యకు చూచిన ఆయన నీ కోసం నా కోసము కల్వరి సిలువలో ఆయన వద్దకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన మౌనిగా ఉన్నాడు. నీ పాప భార విషయములో ఆయన చనిపోయి ఉన్నాడు. నీ యొక్క అదిగో విడుదల కోసమై, నీ యొక్క విమోచన కోసమై ఆయన విమోచకుడుగా ఆయన ఏం చేయబడ్డాడయ్యా అంటే అక్కడ అదిగో కల్వరి సిలువలో మన కోసము వధించబడ్డాడు, పస్కా పశువులే. దేవుని బిడ్డలారా, అందుకోసమే వారు ఆచరించారట. దేన్ని బట్టి అంటే చెరలో నుండి విడుదల నొంది. దేవునికి స్తోత్ర. అందుకోసం ఇక్కడ అంటున్నా లూకా సువార్త 19:12 అంటాడు కదా. లూకా సువార్త 13వ అధ్యాయం 12వ వచనం, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి, అది ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి అంట ఆమె బలహీనత? 7 ఏండ్ల నుండి బలహీనతతో ఉందంట, బరువు పోసింది. ఇక ఆమె అనుకుంది ఇక నాకు విడుదల లేదేమో అనుకుంది. కానీ యేసయ్య దగ్గరకు వచ్చింది. యేసయ్య దగ్గర ఎన్ని సంవత్సరాలు అంతేనా? 18 ఏండ్ల నుండి, 18 ఏండ్ల నుండి బలహీనతలో ఉంది. ఆ బలహీనతలో నుండి అంకేం కలిగిందంట? విడుదల నొందింది. దేవునికి స్తోత్ర. ఈ రోజున దేవుడు విడిపిస్తాడు. ఎటువంటి బరువునైనా విడిపిస్తాడు. ఏ దేనిలో మనం ఉండటానికి వీల్లేదు, విడుదల కావాలి. దేవునికి స్తోత్ర.
ఒకటి ఏ గంప అంటది? మోత గంప. నువ్వు మోసినంత కాలము బరువుగానే ఉంటుంది, విసుగుదల వత్తానే ఉంటుంది, భారంగా ఉంటావు, ఇబ్బందిగా ఉంటావు, కష్టంగా ఉంటావు, ఏదో ఒక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. కానీ ప్రభు అంటున్నాడు కదా, అదిగో ఆయన దేవుని యొక్క సన్నిధులు అంటున్నాడు కదా, దానిలో నుండి విడుదల కలిగిస్తాడు. అట్టి ఆశీర్వాదాన్ని మన కుటుంబానికి ఇచ్చునుగాక. రెండోది మనం చదువుకుంటే పరిశుద్ధ గ్రంథములో అంటాడు కదా, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందామా? ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. మరియు ప్రభు అయిన యెహోవా దర్శన రీతిగా వేసవి కాలపు పండ్ల గంప ఒకటి నాకు కనపరిచి చాలండి. రెండవ గంప ఏంటట? పండ్లు గంప అంట, పళ్ళు. కనుక ఇందాకేమో మోత గంప, ఇప్పుడేమో పళ్ళు అట, పళ్ళుది. ఇదిగో మనం చూస్తే పండ్ల గంప వేరుగా ఉంటుంది, దానికి ఒక మోత ఉంటుంది, దాని అల్లిక వేరుగా ఉంటుంది. పండ్ల గంపకి దాని అల్లిక దేన్ని సూచిస్తున్నాయి అంటే ఐక్యతను సూచించింది. అది అల్లుతూ ఉంటే ఒకటి ఐక్యతగా కనపడిద్ది. కనుక దేవుడు ఏ గంపగా ఉంచాలనుకున్నాడయ్యా అంటే పండ్ల గంపగా, ఐక్యతగా ఉండాలి. ఈ రోజున ఐక్యత అనేది చాలా అవసరం. సంఘములో అదిగో ఐక్యత ఉండాలి, కుటుంబంలో ఐక్యత ఉండాలి. ఐక్యతను చెడగొట్టేదే సాతాను. అంటే ఇక్కడ ఒక ఐక్యత, ఆ దారము చక్కగా అల్లిక ఉన్నటువంటి దానిలో ఒక కత్తిరి వచ్చింది. ఈ కత్తిరి ఏం చేసిద్ది అయ్యా అంటే మొత్తం కట్ చేసుకుంటా వెళ్ళిద్ది. అంటే అదిగో ఐక్యతను చెడగొట్టుతూ ఉంటుంది, సాతాను పని. ఎప్పుడైతే సాతాననే మనుషుల్లో జ్వరబడి ఐక్యతను పాడు చేస్తున్నాడు గమనించుకోవాలి, మనం ఆలోచించుకోవాలి. ఐక్యతను చెడగొడుతున్నాడు, ఐక్యతను పోగొడుతున్నాడు. ఇదిగో సంఘాలలో ఈ రోజున కుటుంబాలలో ఐక్యతను అదిగో పోగొట్టేవాడు సాతానుడు ఉన్నాడు. అది మనము జ్ఞానయుక్తంగా నడుచుకోవాలి. దేవునికి స్తోత్ర. అందుకోసమే రెండో గంప ఏంటయ్యా అంటే అది పండ్ల గంప. ఈ పండ్ల గంపను మనం జాగ్రత్తగా చూస్తే అదిగో ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 1-2 వచనాలు. బబులోను రాజైన నెబుకద్నెజరు, యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు యెకొన్యా, కంసాలులను, అంటే వీళ్ళందరూ కూడా యెరూషలేములో నుండి చెరకొట్టుకొని పోయి, అదిగో వాళ్ళందరూ అట యెరూషలేము నుండి ఒక భయంకరమైనటువంటి ఒక దాడి వచ్చింది, చెరగ తీసుకెళ్ళిపోయారంట యెరూషలేములో ఉన్నవాళ్ళు. అప్పుడున్న రాజు ఎవరు? నెబుకద్నెజరు ఉన్నాడట, యూదా రాజు ఉన్నాడట. ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళందరూ చెరకెళ్ళిపోయారట, చెరకి. అయితే ఇర్మియా అంటున్నాడు, ఇలాంటి సందర్భంలో దేవుడు నాకు ఒక దర్శనాన్ని చూపించాడు. చెరగొనిపినటువంటి వాళ్ళ విషయంలో, చెరకెళ్ళిపోయిన వాళ్ళ విషయంలో ఒక దర్శనము నాకు చూపగా, యెహోవా మందిరం ఎదుట ఉంచబడిన 2 గంపలు. ఇందాకేమో పండ్ల గంప అన్నాడు, ఇప్పుడేమో 2 గంపలంట. కనుక 2 గంపలు ఉంచబడెను. అయితే నాకు కనబడెను, ఒక గంపలో ముందుగా పరిపక్వమైన అంజూరపు పండ్లు వంటి మంచి అంజూరపు పండ్లను, రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లుండెను. అవి తినడానికి వీలు లేనంతగా ఉన్నాయట. అది జబ్బు అట, పనికిరాని అట. అంటే దేవుని బిడ్డలారా, 2 గంపలు కనపడుతున్నాయి, 2 పండ్లే. ఒకటేమో మంచివి, రెండోదేమో చెడ్డవి. మంచి పండ్లు ఉన్నవి, చెడ్డ పండ్లు ఉన్నవి. మనుషులు కూడా 2 రకాలు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. ఈరోజు నిజంగా అందరు మంచోళ్ళని నమ్మేవా నువ్వు నష్టపోతావు, అందరు మంచోళ్ళని నమ్మేవా నీవు లాస్ అయిపోతావు. అదిగో దైవజనుడు సతీష్ కుమార్ గారు ఒక కథ చెప్పాడు. అడవిలోనట ఒక అదిగో సింహము వేటాడినా దొరకలేదట.
అది దొరకపోయేసరికి ఆకలి బాగా అవుతుందట. ఆకలి అవుతూ ఉంటే ఏం చేయాలో ఆలోచించకుండా అదిగో ఆలోచిస్తే ఆలోచనకు అందిందట. ఈ సమయంలో నక్క ఉన్నాడు. ఆ నక్క జుత్తులు ఎక్కువ ఉంటే కనుక నక్కను పిలిపించాడట. ఏ నక్కడ్రా అన్నంట. అంటే బావా ఏంటి బావా, నేను అవసరపడ్డాను నీకు అని. ఎస్ నువ్వు రావాలి, వెళ్ళిపోయి నువ్వు వెళ్ళి నాకు తినడానికి ఆకలి అవుతుంది, నేను ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళి నేను వేటాడి తినడానికి లేదు నా దగ్గర ఓపిక, నువ్వేం చేస్తావు నాకు తెలీదు, ఒక మంచి గాడిదని తీసుకొని రా నా దగ్గర. వెళ్ళిందంట. వెళ్ళి గాడిద వెళ్తే అదిగో అక్కడ ఉన్న గాడిద చెప్పిందట. అదిగో ఓ గాడిద అన్నట, నిన్ను అదిగో మా బావ అదిగో సింహం బావ రమ్మన్నాడు, నువ్వు వస్తావా అన్నట్ట. ఎందుకు? నేను రాను అన్నట. నువ్వు రా, నేను రాజుని చేస్తాడంట, నీకోసం రాజుని చేస్తాడట, సింహాసనం ఎత్తాడు, కిరీటం పెడతాడంట, రా అన్నాడట. అవునా, నాకోసమా? నిజమేనా? నిజమే. నమ్మొచ్చా? నమ్మొచ్చు. నక్క చెబుతుందిగా, ఇదేంటది? ఇది జిత్తులు మారిది కదా, నీ మాటలు ఎక్కువ కదా, ఎక్కడ ఎవరిని పడగొట్టాలో, ఎక్కడ ఎవరిని నష్టపెట్టాలో తెలుసుగా. ఇది ఈ నక్క ఏం చేసింది అనగానే మా నక్క ట్రాప్లో పడిపోయింది. ఏది? ఈ గాడిద. వెళ్ళిపోయి అక్కడ నిలబడిందట. ఆకలి మీద ఉందో చూసిందట. చూసిన వెంటనే దీని భయం కడుపులో ఉంది, అయినా కానీ అట్టనే ఉందట. అయినా ఏం చేసిందంటే అదిగో అలాగ ఆగలేక ధన్మని మీద పడిందట. అది తప్పించుకుంది, చెవు పడిందట, ఆ చెవు తినేసింది. అయినా పారిపోయింది, ఇది తప్పించుకొని పారిపోయిందట. పారిపోతే మళ్ళా అదిగో నక్కతో ఆ పులి సింహం చెబుతుందట. ఆ సింహం చెబుతుందంట ఏమనంటే, అది వెళ్ళిపోయింది, మళ్ళీ నువ్వు తీసుకురావాలి అట్ట సార్. మళ్ళీ వెళ్ళిందట. వెళ్ళి అదిగో గాడితో చెబుతుందంట, ఏంటి నువ్వు రాజు అవ్వాలని ఇష్టం లేదా నీకు? నీ కిరీటం వద్దా నీకు? ఎందుకు వెళ్ళిపోయావు అంటే, అది నన్ను చంపడానికి చూస్తున్నాను అంట. లేదు, కిరీటం పెడితే చెవులు అడ్డంగా ఉంటాయిగా, అందుకోసమే ఆ చెవు తినేసింది. నీకు అడ్డం లేకుండా ఉండాలి అంటే ఈ చెవులు తినేసేయాలి, లేకపోతే నీ కిరీటం పట్టదు నీకు అని అంటే మళ్ళీ నమ్మిందంట. ఇది మళ్ళా వచ్చిందంట. ఈ పరిణ ఈ చెవు తినేసిందట. ఎదుగో ఇలా చూసిన తర్వాత ఈసారి మళ్ళీ పారిపోయిందట. మళ్ళీ తెప్పింది, మళ్ళీ తీసుకొస్తే ఈసారి తోకేసిందంట. ఆ తోకను పట్టేసుకోగానే ఆ తోక అందంట అదిగో వెళ్ళిపోయి పారిపోయిందంట. మూడోసారి కూడా అందంట, నేను రాను, అది నన్ను తినేస్తట్టు ఉంది, నన్ను చంపేస్తుందేమో, దానికి నేను ఆహారం అవ్వను అని అంటే, పిచ్చదానా, నువ్వు సింహాసనం మీద కూర్చుంటే తోక అడ్డం ఉండదు, తోక తట్ట కూర్చుంటే నువ్వు. అందుకోసమే ఆ తోక కూడా తినేసింది అని అనగానే మళ్ళీ నమ్మిందంట. మూడోసారి కూడా నమ్మిందంట. వచ్చి అదిగో అలా ఉంటే దాన్ని మొత్తం చంపేసింది, తినేసింది, దాన్ని చంపేసింది, దాన్ని అంతా కూడా రక్తం తాగేసింది. అట్టున్న తర్వాత అప్పుడు అందట బ్రెయిన్ అదిగో లివర్ అదిగో దాని కిడ్నీ మొత్తం వేరు చేసి ఇవన్నీ నాకు నక్కతో చెప్పిందట, ఇవన్నీ నాకు తీసుకొచ్చి నా ప్లేట్లో పెట్టి ముందు పెట్టు, అవన్నీ తీసుకొస్తా, అవన్నీ తీసుకొని రా, వేరు సాల్తీ వేరు అదిగో బ్రెయిన్ ఒకటి, కిడ్నీ ఒకటి, ఇదిగో మరి ఆ లివర్ ఒకటి, ఇవన్నీ నాకు సపరేట్ కావాలన్నట. అనగానే అన్నీ సపరేట్ తీసుకొని వచ్చేసిందట. ఆడబెట్టిందట. ఏది బ్రెయిన్ ఏదైనా అడిగిందట. బ్రెయిన్ ఏది అడగాలని అంటుందంట. దానికి బ్రెయిన్ ఉంటే కనుక నీ దగ్గరికి వచ్చేదా? దానికి బ్రెయిన్ లేదు. ఇప్పుడు నక్క ఎన్నిసార్లు ఈ లోకంలో మనుషులు ఎన్నిసార్లు నిన్ను మోసం చేసినా వాళ్ళే నమ్ముతున్నావు అని దైవజనుడు అంటాడు. నక్క ఆ చేతిలో పడిపోతున్నావు, నువ్వు ట్రాప్లో పడిపోతున్నావు, నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ కుటుంబాన్ని పతనం చేసుకుంటున్నావు. అందుకోసమే మనుషులు రెండు రకాలు ఉంటారు. మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. మంచి పండ్లు ఉన్నవి, చెడ్డ పండ్లు ఉన్నవి. అవి వాటిని గురించి మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు. అందుకోసమే ఆ మాట మనం జాగ్రత్తగా చూస్తే మంచి వారి గురించి మాట్లాడతా ఏమంటాడయ్యా అంటే, ఇదిగో దేవుడు వారి శిక్షించిన వారిని విడిచిపెట్టలేదు, దేవుడు వారిని తిరిగి ఆశీర్వదిస్తాడు. ఒకసారి శ్రమలు ఉన్నాయి, ఇదిగో మంచి వారికి శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అయినా దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు అభివృద్ధి పరుస్తాడు, దేవుడు వారి కుటుంబాలు దీవిస్తాడు, దేవుడు వారి కుటుంబాలు కడతాడు, దేవుడు వారి బిడ్డల జీవితాలు స్థానమిస్తాడు, దేవుడు వారి దీన స్థితిలో ఉన్నత స్థితిలో తీసుకెళ్తాడు, వారు ఐశ్వర్యవంతులుగా చేస్తాడు, వారి ధనవంతులుగా చేస్తాడు, వారిని ఆశుకర్తలుగా చేస్తాడు, వారి కుటుంబాన్ని దీవిస్తాడు, వారి కుటుంబము అదిగో గంపనే దానిని దీవెన కలిగిస్తాడు అంటాడు. దేవునికి స్తోత్ర. అందుకోసమే ఇర్మియా గ్రంథము 24:5 నుండి చదువుకుంటే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞాపించుచున్నదేమనగా, ఇదిగో ఎందుకు ఆయన ఈ బబులోనికి పంపించిన, ఈ సరగ పంపించిన మంచిగా ఎందుకు వారి మీద జాలి చూపుతున్నాడంటే మేలు చేయడానికి, మేలు కలగవలనని
ఈ స్థలములో నుండి కల్దీల దేశమునకు ఆ, చెరగా పంపు యూదులను ఆ, ఒకడు ఆ. ఈ మంచి అంజూరపు పండ్లను ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టినట్లు పెట్టుచున్నాడు. కనుక దేవుడట అదిగో వారు చెరలోకి వెళ్ళినా కానంట, వారు బాధలు పడుతున్నా కానంట, వారిని నేను చూస్తున్నా, వారి మీద మేలు చేస్తాను, వాళ్ళ ఇబ్బంది కలిగించను, వారంటే నాకెంతో ఇష్టం. మంచి గంప, మంచి పండ్లు మంచి వారికి చూచిన, నువ్వు కష్టాల్లో ఉండొచ్చు, బాధల్లో ఉండొచ్చు, నీ మీద జాలిపడేదే దేవుడు. దేవునికి స్తోత్ర. మనుషులు పడుతున్నారంటే నక్కలాగా అయిపోతావు. ఈ నక్క ఎట్ట మోసం చేసిందో మోసం చేస్తాడు, మోసం చేసి ట్రాప్లు పడేస్తాడు, నాశనం చేసేస్తాడు. కోకోళ్ళు అట్ట. కనుక రెండో గంప ఏం గంప అంటది? చెడ్డ పళ్ళు అట్టవి. ఈ తినడానికి లేదట. యెరూషలేములో మిగిలిన ఇదిగో సిద్కియా మరియు అతనితో ఉన్న ప్రజలు సూచిస్తున్నది. చెడ్డ గంప దేనికంటే సిద్కియా అనబడినటువంటి ఆయన ఆ యొక్క ప్రజలు సూచిస్తుందంట. వారు అవిధేయుతులుగా ఉండి తీర్పును ఎదుర్కొంటారట. అవిధేయులు కొంతమంది. చెడ్డ గంప దేనికయ్యా అంటే, చెడ్డ పండ్లు దేనికంట? అవిధేయులు. అందుకోసం అక్కడ 8వ వచనం నుంచి చదువుదాం. 24:8. మరియు యూదా రాజైన అతని ప్రధానులను అదిగో వాళ్ళందరూ దేంతో పోల్చాడట? సిద్కియాను అతని ప్రజలు దేంతో పోల్చాడట? జబ్బు పళ్ళుగా పోల్చాడు. వారు మాట వింటల్లా, లోపడతల్లా. ఈ రోజున దేవుని మాట వినకపోతే నువ్వు జబ్బు పళ్ళు వంటి వానిగానే ఉంటావు, అంతే. దేవుడు అంగీకరించడు, దేవుడు ఇష్టపడడు. అందుకోసం అంటున్నాడు, వారు సిద్ధికయ్యాయు, అతని జనులు ఎట్లున్నారంటే జబ్బు పండ్లు వంటి వారిగా ఉన్నారు. తినచక్యము కాని అదిగో వారు తీర్పులో ఉండాల్సి ఉన్నది. దేవునికి స్తోత్ర. అందులో లోపలికి వెళ్తే చాలా ఉంది. కనుక తీర్పులో ఉన్నారు అనే మాట గుర్తు చేస్తున్నాడు. మంచి పండ్లుగా ఉన్నావా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కష్టాలు, బాధలు, శ్రమలు ఉన్నాయి, అయినా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు. నమ్మదగిన దేవుడు. ఈ దినాన అలాగున మనం చూస్తున్నాం. అందుకోసమే రెండవ పండ్లు ఏంటయ్యా అంటే, రెండవ పాయింట్లో మనం చూస్తే పండ్ల గంప కనబడతా ఉంది. ఇది దేవునికి ఇష్టమైనట్లుగా మనం చూడాలి. బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే అంటాడు, అదిగో ఆ యొక్క సంఖ్యాకాండ 13వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుంటే ఇక్కడ ఒక మాట రాస్తూ ఉన్నాడు. 13వ అధ్యాయం 27వ వచనం. 27. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశము, దాని పండ్లు ఇవి. అయితే కనుక ఆ దేశం అంతా పండ్లతో ఉందట. మనం కూడా మన కుటుంబం దీవించబడడానికి ఒక ఏదంటే అంటున్నాడు, నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు దీవించబడాలి. ఆ యొక్క కనాను దేశంలో పండ్లు విస్తారముగా ఉన్నాయి. మన కుటుంబంలో ఆ ఫలభరితమైన ఆశీర్వాదము దేవుడిచ్చునుగాక. అట్టి కృప మనకు తోడై ఉండునుగాక. మనం చదువుకుంటున్నాం. 3వ గంపను చదువుకొని ముందుకెళ్ళిపోతాం. ఇక 4 ఉన్నాయి, వాటిలో 4, 5 ఉన్నాయి. వాటిలో చదువుకోవడానికి టైం సరిపోదు కాబట్టి అదిగో మరొక గంపను మనం చదువుకుంటే ఇక్కడ అంటాడు, అక్కడ మనం చదువుకుంటే ఆఖరిగా మరి ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. 26వ అధ్యాయము 2వ వాక్యం. నీ దేవుడని యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొను భూఫలములన్నిటిలోను ప్రథమ ఫలములను తీసుకొని తన నామమునకు మందిరమునకు ఏర్పరచు స్థలమునకు వెళ్ళి ప్రమాణము చేసిన దేశమును
కనుక ఇక్కడ మనం చదువుకున్న ఈ భాగంలో మనం చదువుకుంటే 26:2 అంటాడు, ఏ గంప ఉందంటే అక్కడ ప్రథమ ఫలం అనే గంప ఉంది. అక్కడ మూడవది ఏంటట, ప్రథమ ఫలం అనే గంప. ఈ ప్రథమ ఫలం అనే గంప అక్కడున్న యాజకులు ఉన్నారు, అహరోను ఉన్నాడు, అహరోనుతో పాటు తన కుమారులు ఉన్నారు. వాళ్ళతో దేవుడు చెప్పుచున్న మాట అంటున్నాడు కదా, మీరు పొలమును దున్నారు కదా, విత్తనాలు వేశారు కదా, ఆ పంట వచ్చింది కదా, ఆ పంటలో నుండి ప్రథమ ఫలం అనే పంట మందిరానికి తీసుకురావాలయ్యా అన్నాడు. ఆ గంపతో మందిరానికి తీసుకురావాలయ్యా అన్నాడు. అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు, అప్పుడు మీరు అభివృద్ధి చెందుతారు. ప్రథమ ఫలం అనే గంప రానంతసేపు మీ గంపయు దీవించబడదు. దేవునికి స్తోత్రం అనే మాట ఇశ్రాయేలీలకు చెప్పాడు. నిజంగా మనము ప్రపంచ దేశాలలో యెరూషలేం ఇజ్రాయేల్ దేశము ఒక చిన్న కంట్రీ. ఆ చుట్టుపక్కల ఇరాన్ ఉంది, ఇరాక్ ఉంది, ఇంకా పాకిస్తాన్ ఉంది, కొన్ని అనేకమైన కంట్రీలు ఉన్నాయి. వీళ్ళని తాకడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తారు, కానీ వీళ్ళనట ముట్టడానికి లేదు. దేవుడు వారి చుట్టూ కాపుదలు పెట్టాడు. ఎప్పుడు యుద్ధాలు వచ్చినప్పుడు అపాయాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఆ దేశాన్ని కాపాడుతున్న కారణం ఏంటో తెలుసా? వారు ప్రథమ ఫలమైన గంప మందిరానికి తీసుకొచ్చిన వాళ్ళు వారే. ఈ రోజున ప్రపంచ దేశాలలో వ్యవసాయంలో చూస్తే, ప్రపంచ దేశంలో అదిగో ఆ యొక్క ఇజ్రాయిల్ యొక్క టెక్నాలజీ స్పీడప్ ఉంది. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు మరి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగున్న మంత్రి గారు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి అక్కడి నుండి వ్యక్తులను పిలిపించి ఇక్కడ టెక్నాలజీ మాకు నేర్పించయ్యా అన్నారు. అక్కడ పంట విస్తారముగా పండిద్ది. ఏ దేశంలో పంట వస్తుంది, ఆ దేశంలో పంట ఉంది, ఆ దేశంలో వనరులు ఉన్నాయి, ఆ దేశంలో కాపుదల ఉంది, ఆ దేశంలో అభివృద్ధి ఉంది, ఆ దేశంలో ఎంతో సంపద ఉంది. ఇదంతా కారణము దేవుని సన్నిధిలో వారట ప్రథమ ఫలం అనే గంప మందిరాన్ని తీసుకొచ్చారు. వాడు దేవునికి స్తోత్ర. ప్రపంచంలో అదిగో అత్యంతగా ధనికులు ఎక్కడున్నారయ్యా అంటే ఇజ్రాయెల్ దేశం వాళ్ళే. అందరికీ రిజర్వ్ బ్యాంక్ కూడా వాళ్ళే ఉంటారు. వాళ్ళ టెక్నాలజీ ఎంత ఉంది. వాళ్ళు అలాగ మనం చూస్తున్నాం. ఇదిగో మరి అన్ని విషయాలలో కూడా ప్రపంచంలో ఉన్నతముగా ఉన్నది అదిగో ఆ దేశం. భయపడరు వాళ్ళు, యుద్ధం వచ్చి భయపడరు వాళ్ళు. భయపడే వాళ్ళు కాదు. కారణము మా దేశాన్ని, మా ప్రజలను కాపాడే దేవుడు ఉన్నాడు. మేము చేసిన ఈ పనిని బట్టి, మేము వెళ్తున్న దాన్ని బట్టి, ఆయన మాట వింటున్న దాన్ని బట్టి మా దేశాన్ని దేవుడే కాపాడుతున్నాడని. దేవునికి స్తోత్ర. ఏ ప్రథమ ఫలమనే గంప నీ ఇంట్లో నుండి మందిరానికి వస్తుందో, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల, నీ వ్యాపారం పట్ల, నీ చేతి పని పట్ల, నీ వ్యవసాయం పట్ల దేవుని దీవెన నిండోర్లుగా కనపడింది. దేవునికి స్తోత్ర. నీవు పంటను చూస్తావు, సమృద్ధిని చూస్తావు, ఆశీర్వాదం చూస్తావు, అభివృద్ధిని చూస్తావు, ఉన్నత స్థితిని చూస్తావు. కారణము దేవుని సన్నిధిలో నీ ప్రథమ ఫలం ఏం చేస్తుందంటే మిగిలిన వాటిని ఆశీర్వాదిస్తుంది. కానీ మనం దానిని చేయకుండా, అయ్యా నా గంపయు నా పిండి పిసుకు తొట్టియు దీవించబడాలంటే కుదరదు. ఇది చేసి చూడు, ఆ ఆశీర్వాదం పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. అట్టి కృప దేవుడు మనకిచ్చును గాక. అందుకోసం మొదటిది మోతగంప, అది దేవుని సన్నిధిలో ఆయన మీద పెట్టు. నీ భారమంతా ఆయన మీద పెట్టుకోవాలి. రెండవది అదిగో అక్కడ పండ్ల గంప, మంచి ఉన్నారని చెడ్డ ఉన్నాయి. మంచి దేవునికి ఇష్టమైనవి, చెడ్డ ఆయనకి ఇష్టమైనవి కాదు. ఆ ఫలములు పొందుకోవాలి, మంచి ఫలాలు కలిగి ఉండాలి. కనుక పండ్ల గంప అనేది చాలా అవసరం. ఐక్యతను చెడగొడతా ఉంటాడు సాతాను. గుర్తుపెట్టుకో. కత్తిరి వచ్చిందా, కత్తిరి కలిగిన మనుషులు వచ్చారా, అదిగో కట్ చేసేస్తూ ఉంటారు. దానిలో లాస్ అయిపోతాం. కుటుంబాల ఐక్యతను, అన్నదమ్ముల ఐక్యత, అక్క చెల్లెల ఐక్యత, మా అత్త మామ ఐక్యత పోగొట్టేదే సాతాను. నక్క వంటి ఆలోచనతో సంఘాలు పాడు చేస్తున్నారు ఇవాళ. ఆయనను దేవుడే తీర్పు ఎదుట చెడ్డ పండ్లలాగా నిలబడే రోజు ఒక రోజు ఉంది. ఆయనే చూసుకుంటాడు. దేవునికే, ఆయనకే అప్పచెప్పుకోవాలి. మూడవది ఏముందట, ప్రథమ ఫలం అనే గంప. ఆ గంప దీవించబడాలి. నాలుగోది ఒకటి ఉంది. ఆ నాలుగోది అంటాడు కదా, మనం చదువుకుంటే మత్తయి సువార్తలో
15:37 ఒక మాట చదివి ముగిచి దీన్ని వివరించలేనులే, కానీ 15:37 వచ్చిన వారందరూ తిని తృప్తి పొందిన మీదట కనుక ఇక్కడ ఒక సాటేమో 7 గంపలు, ఇంకో సాటేమో 12 గంపలు. యేసయ్య ఆయన మాట్లాడుతున్నప్పుడు జనులు అక్కడ విస్తారంగా ఉన్నప్పుడు అదిగో వాళ్ళకు భోజనం పెట్టాలనుకున్నాడు. భోజనం పెట్టాలనుకుంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు. కానీ ఒక తల్లి తన బిడ్డకి ఒక గంప, ఒక బొట్టలో ఏం తీసుకుందంట? రెండు రొట్టెలు 5 చిన్న చేపలు తీసుకెళ్ళింది. ఆ 2 రొట్టెలు ప్రభు అడుగుతున్నాడు, ఏదైనా పెట్టాలి అయ్యా, ఇంతమంది పెట్టలేం కదా, వీళ్ళకి సాధ్యం కాదు కదా అంటే దేవుడు అన్నాడు కదా, యేసయ్య అన్నాడు కదా, ఏముందో చూడండి పెట్టాలి అన్నాడు. అక్కడ అయ్యా 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అయ్యా అన్నాడు. తీసుకురండి, 5 రొట్టెలు 2 చేపలు తీసుకురండి అన్నాడు. ఆ చేతికి ఇచ్చిన తర్వాత ఆ చేతికి ఇస్తే ఆశీర్వదిస్తే అందరు పెడితే అక్కడ 12 గంపలు మిగిలినాయి. ఇక్కడేమో 7 గంపలు మిగిలినాయి. 7 గంపలు వారు తిని తృప్తి పడిన తర్వాత. అంటే ఇక్కడ 4వది దేన్ని చూపిస్తుందయ్యా అంటే, ఏ గంప అయ్యా అంటే ఇది ఇక్కడ సమర్పణ అనే గంప కనుక ఉంటే, సమర్పణ ఉంటే అద్భుతాలు చూస్తావు. ఈరోజు సమర్పించుకోవాలి. నా సంఘానికి, నేను నా పరిచర్యకి, నా కుటుంబంలో ఒక వ్యక్తి ఇంటిలో నిలబడితే, ఒక వ్యక్తి ఇంటిలో ఎదుగు స్టాండ్ అయితే నీ కుటుంబం అంతా దీవించబడింది. గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి నిలబడాలి. అందరేరా అనుకోకూడదు, అందరూ ఒకటేరా అనుకోకూడదు. 12 మందిలో ఒక్కడున్నాడు యేషోబు, దీవిన తన అన్నలకి ఇచ్చేశాడు. నీవు కూడా సమర్పణ. ఆ యొక్క 5,000 మంది అట్టనే ఉన్నారు. వాళ్ళు తినడానికి ఒక చిన్న పిల్లవాడే కారణమయ్యాడు. తనకు ఒక సమర్పణ ఉంది. ఈరోజు సమర్పించుకుంటావా? ఆ సమర్పణలో నీ కుటుంబము, నీవు, నీ వ్యాపారం, నీ బిడ్డలు, నీ జీవితాల్లో ఉన్నతమైన కార్యాలను దేవుడు చేస్తాడు. అట్టి కార్యాలు దేవుడు జరిగించునుగాక. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.